శ్రీ సాయి సచ్చరిత 18వ అధ్యాయం పారాయణ. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. పరమ సత్యము నిత్యము అయిన సద్గురుదేవ మీకు జయము జయము. మీరు భక్తులకు ఈ జగత్తు మిథ్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు. మాయను మీ నియంత్రణ యందే ఉంచే దేవా మీకు జయము జయము. జయ జయ ఆనందాత్మ, జయ జయ ద్వంద్వాతీత, జయ జయ నిర్వికార ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరొక్కరే. స్నానం చేయాలని సాగరంలో మునిగిన సైంధవ ప్రతిమ మరల బయటకు రాగలదా? ఇది ఎవరికి సాధ్యం కాదు. మీ వద్ద కూడా అట్లే. ఏ బ్రహ్మను గురించి వేద శృతులు అహర్నిశలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా వేలితో చూపిస్తారు. భాగ్యవశాత్తు మీ ఆశ్రయంలోకి వచ్చిన వారికెవరికైనా మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు. గత అధ్యాయంలో నోట్ల కట్టలో చుట్టి ఉన్న బ్రహ్మను ఆవిష్కరింపచేసి బ్రహ్మను కోరుకునే వారికి లోభం ప్రతిబంధకమని తెలిపిన పావన కథను వర్ణించడమైంది. ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథ శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా మార్గదర్శకత్వం మీకు అనుభవం అవుతుంది. ఈ మధుర వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు స్వస్థ చిత్తంతో వినండి. శ్రోతలు శ్రద్ధగా ఉంటే వక్తకు ఉత్సాహం, అలా ఉభయులకు హృదయంలో ప్రేమ పొంగి ఆనందం కలుగుతుంది. సాయిబాబా ఏమాత్రమైన భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరైన మార్గాన్ని బోధించేవారు. గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియజేస్తే గురువు వాణి విఫలమవుతుందని అనేకులు అనుకుంటారు. కానీ ఇది ఒట్టి కల్పన మాత్రమే, అర్థం లేని వ్యర్థ ప్రేలాపనే. గురువు ప్రత్యక్షంగానే కాక స్వప్నంలో ఉపదేశించిన విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తారు. దీనికి నిదర్శనం లేదనుకుంటారేమో. బుధకౌశిక ఋషి దీనికి ప్రమాణం. అతడు తనకు స్వప్నంలో బోధించిన రామ రక్షా దీక్షా మంత్రాన్ని అందరికీ చెప్పారు. గురువు వర్షాకాలంలోని మేఘం లాంటి వారు ఆనందమనే జలాన్ని ఉత్సాహంగా వర్షింపజేస్తారు. దానిని సేవించుకొని దాచుకోవడానికి కాదు, యథేచ్ఛగా తాము సేవించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం వారి చిబుకాలను పట్టుకొని మాయమాటలు చెప్పి వారికి మందు తాగిస్తుంది. బాబా కౌశలం కూడా అంతే. వారి మార్గం రహస్యంగా ఉండేది కాదు. వారు ఏ విధంగా అకస్మాత్తుగా భక్తుల కోరికలను తీర్చేవారో శ్రద్ధగా వినండి. సద్గురువు యొక్క సాంగత్యం ధన్యం. దాని మహిమను ఎవరు వర్ణించగలరు? సద్గురువు ఒక్కొక్క వచనాన్ని స్మరించుకుంటే స్ఫూర్తి పొంగుతుంది. భక్తిగా భగవంతుని ఆరాధన, గురుపూజ, గురుసేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. ఇతర సాధనాలన్నీ వ్యర్థం. మనస్సులో విక్షేపం మరియు ఆవరణల కారణంగా భవాన్ని దాటే మార్గం అయోమయంగా అస్పష్టంగా ఉంటుంది. దానిని నిర్విఘ్నంగా దాటడానికి గురువు యొక్క వచనాలు దీప కిరణాల వలె మార్గాన్ని సూచిస్తాయి. గురువే ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాస్తవానికి గురువే పరమేశ్వరుడు, గురువే పరబ్రహ్మ. గురు జనని, గురువు జనకుడు. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, గురువు కోపిస్తే ఎవరూ రక్షించలేరని ఎప్పుడూ మనము గుర్తుకు పెట్టుకోవాలి. ప్రవృత్తి మార్గంలోను మరియు ప్రపంచం నుండి బయటపడే తీర్థ వ్రతాది నివృత్తి మార్గంలోనూ ధర్మాధర్మ కార్యాలలో విరక్తిని, వేద శృతులలో జ్ఞానాన్ని బోధించే ప్రవక్త గురువే. అతి కోమల హృదయులు, కరుణామయులు అయినటువంటి సత్పురుషులు బుద్ధిని వికసింపజేసి ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపించి భక్తుల కోరికలను తీరుస్తారు. దీంతో విషయ వాసనలు తొలగిపోయి నిద్రలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది.
వారి కృపతో వివేక వైరాగ్యాలనే ఫలాలు చేజిక్కుతాయి. సత్పురుషుల సాంగత్యంలో ఉంటూ ప్రేమతో వారి సేవ చేస్తే భక్తకామ కల్ప ధ్రువమైన భగవంతుడు స్వయంగా కష్టాలన్నింటినీ నివారిస్తాడు. ఎల్లప్పుడూ సత్పారాయణులై ఉంటూ సత్పురుషుల కథలను శ్రవణం చేయాలి. సత్పురుషుల పాదాలకు వందనం చేసి సత్పురుషుల పాదాలకు వందనం చేయండి, పాప ప్రక్షాళనమవుతుంది. ముంబైలో బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డ్ రే గవర్నర్గా ఉన్నప్పుడు క్రాఫర్డ్ పాలన పడిపోయింది. ఆ సమయంలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి బాబా భక్తిలో పడ్డాడు. తాపత్రయాలతో ఉన్న ఈ ప్రపంచం ఒట్టి అసత్యం. ఆ వ్యక్తికి వ్యాపారంలో నష్టం వాటిల్లి మనసుకు చాలా విరక్తి కలిగింది. దీంతో అన్నింటినీ వదులుకొని బయటపడ్డాడు. మనసు అస్థిరమై చంచలమైపోయింది. దూరంగా ఎక్కడైనా వెళ్ళి ఏకాంతంగా సుఖంగా ఉండాలన్న ఆలోచన బాగా దృఢం చేసుకున్నాడు. జీవులు అత్యంత కష్టంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు వారు భగవంతుణ్ణి స్మరిస్తూ అతని వెంట పడతారు. పాపకర్మలను ఆచరించడం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం నోటికి రాదు. అయినా భగవంతుడు జీవుల భక్తిని చూచి వారికి సత్పురుషులతో కలుపుతాడు. ఆ భక్తునికి కూడా అట్లే జరిగింది. ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూసి అతని మిత్రుడు అతనికి చెప్పిన హితవచనాలను వినండి. మీరు సాయి సమర్థుని యొక్క దర్శనానికి షిరిడీకి వెళ్ళి దయాళులైన ఆ సత్పురుషుణ్ణి ప్రార్థించండి. సత్పురుషుల సాంగత్యం ఒక్క క్షణం లభించిన చంచలమైన మనస్సు నిశ్చలమై తక్షణం హరిచరణాల్లో లగ్నమైపోతుంది. అక్కడి నుండి వెనుకకు మరలడం మళ్ళీ కష్టం. జనులు దేశాల నుండి వచ్చి సాయి పాదధూళిలో పొరలాడుతారు. ఆ సాయి మహారాజ్ ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ వారి మనోభిష్టాలను తీర్చుకుంటారు. ప్రసిద్ధమైనటువంటి వారి కీర్తి ప్రతిష్టలను బాలులు వృద్ధులు అందరికీ తెలుస్తుంది. వారి దయ కలిగితే దుఃఖ నివృత్తి కలుగుతుంది. షిరిడి ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ అహర్నిశలు జాతరలాగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి అనుభవాన్ని చూడండి. సత్పురుషుల దర్శనంతో ఎప్పుడూ మంచి చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వర్షాలు లేక ఎంతగానో దుఃఖించిన దరిద్రుడికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్టు, ఆకలితో ప్రాణం అలమటిస్తుంటే పంచపక్ష పరిమాణాలు వడ్డించినట్టు స్నేహితుడు చెప్పిన సలహాను ఆయన స్వీకరించాడు. దీంతో తన అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడీ మార్గాన్ని పట్టాడు. గ్రామం చేరి సాయిని దర్శించుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు. వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి. మనస్సుకు శాంతి లభించింది. పూర్ణ పరబ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజుడైనటువంటి సాయిని చూసి అతని మనస్సు ప్రసన్నమైంది. పూర్వార్జిత పుణ్యఫలం వల్ల భాగ్యవశాత్తు బాబా చరణాలు లభించాయని అనిపించింది. సాయి దర్శనంతో నిశ్చింత కలిగి మనసుకు శాంతి చేకూరింది. అతని ఉపనామమే సాఠే. దృఢ నిశ్చయం కలవాడు. గురు చరిత్ర పారాయణను నియమనిష్టలతో ఆరంభించాడు. సప్తాహం సమాప్తి అయినటువంటి రాత్రి బాబా తమ చేతిలో గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకొని సాఠేకు అర్థాన్ని తెలియజేస్తున్నటువంటి దృష్టాంతం కలిగించారు. బాబా తమ ఆసనంలో కూర్చొని తన ఎదుట సాటేను కూర్చోబెట్టుకొని గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకొని వ్యాఖ్యానించసాగారు. బాబా అలా గ్రంథ పారాయణ చేస్తూ పౌరాణికుని వలె వర్ణించడం, సాటే శ్రోత వలె నిశ్చల మనస్సుతో శ్రద్ధగా గురు కథను వినడం. దీని అర్థం ఏమిటని సాటే ఆలోచించసాగాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమతో అతని కంఠం మూగబోయింది. అజ్ఞానాంధకారం అనే తలగడను తల కింద వేసుకొని వాసనలనేటువంటి పడకపై గురకపెట్టే వారికి దయామయులైన సాయినాథులు వారిని మేల్కొల్పుతారు. సమయానికి వెన్నుతట్టి గురుచరిత్ర అనే అమృతాన్ని నా చేత తాగించారు. కృపాలు అని అతనికి కలిగినటువంటి స్వప్నంతో సాటే వెంటనే మేల్కొన్నాడు. జరిగిన ఆ వృత్తాంతాన్ని కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియపరిచారు. దీని అర్థం నాకు బోధపడలేదు. అది సాయి సమర్థులకే తెలియాలి. బాబా మనసులో ఏమున్నదో తెలియదు. కాక వారిని అడగండి.
నేను మరలా పారాయణ చేయాలా లేక సమాప్తి అయిందా అని మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి అని చెప్పి సాటే దీక్షిత్ గారిని అడుగుతారు. అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుందని కూడా అంటారు. తగిన సమయం చూసి కాక బాబాకు సాటేకు వచ్చినటువంటి స్వప్నాన్ని తెలిపి బాబా ఈ స్వప్నంతో బాబాకు ఏమని తెలియజేయదలిచారు అంటారు. సప్తాహం ఇంతటితో సమాప్తి చేయాలా లేక మరలా ఆరంభించాలా? ఆ స్వప్నం యొక్క అర్థాన్ని మీరు స్వయంగా వివరించి అతనికి మార్గాన్ని చూపండి అని చెప్పి దీక్షిత్ గారు అడుగుతారు. సాటే గొప్ప భక్తి భావం ఉన్నవాడు. అతనిపై దయచూపి అతని కష్టాన్ని తొలగించండి అని చెప్పి ప్రాధేయపడతారు. ఇదే మీ చరణాలకు నా విన్నపం అని చెప్తారు. అప్పుడు బాబా మరొకసారి పారాయణ జరగని అని ఆజ్ఞాపిస్తారు. గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రమవుతారు. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. భవబంధాలు విడిపోతాయని చెప్పారు. వారు ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు నేను బాబా పాదాలు పడుతూ ఉన్నాను. నా మనసులో ఆశ్చర్యం కలిగింది. అనేక ఆలోచనలు లేచాయి. ఇదేమిటి బాబా, సాటేకు శ్రమ లేకుండా ఫలితమా? 7 రోజుల్లోనే అతనికి ఫలితం లభించింది. నాది అనేక సంవత్సరాలది వ్యర్థమైపోయింది. 7 రోజుల్లో గురుచరిత్రను ఒక్కసారే పారాయణ చేశారు. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నాను. ఆ విషయాన్ని అసలు ఆలోచించనే లేదే. ఒకరికి 7 రోజుల్లో ఫలితం, మరొకరికి 7 ఏళ్ల పారాయణ నిష్ఫలితమేనా? ఈ దయాగనులు ఎన్నడూ నాపై దయను కురిపిస్తారా అని నేను చాతక పక్షిలా నిరీక్షిస్తున్నాను. ఈ సత్పురుషులు ప్రసన్నులై నాకు ఉపదేశాన్నిచ్చి నా మనోభిష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. సద్గురు సాయి భక్తవత్సలుడు చేసిన చమత్కారాన్ని చూడండి. నా మనసులో ఆలోచనలు వెంటనే తెలుసుకున్నాడు. అజ్ఞానం వలన కోటి మంచి చెడు వాసనలు మనసులో వెంటనే లేస్తూ ఉంటాయి. అవన్నీ బాబాకు తెలిసాయి. మనసు ఆలోచించినట్టు శత్రువులు కూడా ఆలోచించరు. ఇది అందరికీ బాగా తెలుసు. ఇతరులకు ఎవరికి తెలియని అన్నీ కూడా సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతాయి. కానీ కరుణామయి అయినటువంటి ఆ తల్లి అందరి యొక్క దురాలోచనలను కడుపులోనే దాచుకుంటుంది. మంచి ఆలోచనలు కలిగినప్పుడు వారిని బాబా ప్రోత్సహిస్తారు. బాబా నా మనోగతాన్ని తెలుసుకొని ఇలా అన్నారు, లేచి శ్యామా వద్దకు వెళ్ళి అతని వద్ద 15 రూపాయలు తీసుకురా. కాసేపు అతని దగ్గర కూర్చొని మాట్లాడి అతడు ఇచ్చిన దక్షిణను పుచ్చుకొని త్వరగా తిరిగిరా. సాయినాథునికి నాపై దయ కలిగి దక్షిణ నిమిత్తం ఇప్పుడు శ్యామ ఇంటి దగ్గరికి వెళ్ళి నా కొరకు రూపాయలను అడుగు అని చెప్పారు. అలా వారి ఆజ్ఞ అయ్యాక ఇక అక్కడ కూర్చునే సాహసం ఎవరుకుంటుంది? అలా కూర్చుంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్టే కదా. అందుచేత వారి అనుమతి తీసుకొని లేచాను. వెంటనే బయలుదేరాను. మాధవరావు అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చాడు. ఉతికిన పంచెను కట్టుకొని కుచ్చిళ్ళు సవరించుకుంటూ నోటితో నామస్మరణ చేస్తూ ఉన్నాడు. మీరు మసీదు నుంచి వచ్చినట్టుంది, మధ్యలో ఎలా వచ్చారు? ఏదో కలవరపడుతున్నట్లున్నారే, ఇవాళ ఒక్కరే వచ్చారేంటి? రండి కూర్చోండి, నేను ఇప్పుడే స్నానం చేసి పంచె కట్టుకొని వస్తాను అన్నారు. వెళ్ళి దేవుళ్ళకు అభిషేకం చేసి వెంటనే వస్తానని చెప్పి మీరు తాంబూలం వేసుకునేలాగా నేను పూజా విధిని ముగించుకొని వస్తాను, మనం తాపిగా ముచ్చటించుకోవచ్చని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళారు. అదే కిటికీ పైన ఏకనాథ భాగవతం గ్రంథం ఉంది. నేను దానిని చేతికి అందుకున్నాను. ఊరికే విప్పేసరికి సరిగ్గా నేను ఉదయం చదువుతూ మధ్యలో ఆపేసిన భాగం వచ్చింది. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఉదయం చదవని భాగాన్ని బాబా ఇక్కడ పూర్తి చేయించి నియమాన్ని పాటింపచేశారు అని చెప్పి నియమిత భాగాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలో మానేసి ఆ స్థానం నుంచి వెళ్ళకూడదు. ఇది నియమంగా చదవడం అంటే ఇప్పుడు ఒక చిన్న ఉపకథ గుర్తుకొచ్చింది, దానిని వదిలి పెట్టకూడదు. ఏకనాథ భాగవతానికి సంబంధించిన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. గురుభక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని సాయి కృపకు పాత్రుడైన హరిసీతారాం దీక్షిత్ నిత్యం పఠించేవారు. జగత్తును ఉద్ధరించే నిమిత్తం నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా అది నారదుడు అనే పొలంలో పంటకు వచ్చింది.
ఆ పొలం యొక్క దశల క్షణాల గల పంటను వ్యాస మహర్షి సంగ్రహించారు. శుక మహర్షి పరీక్షాత్తు అనేటువంటి కళ్ళెంలో గింజలను వేరు చేయగా శ్రీధరస్వామి తూర్పాల పట్టారు. ఆ పంటను జనార్దన స్వామి కొలవగా ఏకనాథ్ మహారాజు రసవత్తరమైనటువంటి భోజనాన్ని పుష్కలంగా తయారు చేస్తారు. భాగవతంలోని ఏకాదశ స్కందం భక్తి ప్రేమ ఆనందాలకు గని 32 అధ్యాయాలతో ఉన్న బృందావనం వంటి ఈ గ్రంథాన్ని దీక్షిత్ నిత్యం చదివేవారు. రోజు పగలు దానిని వ్యాఖ్యానం చేసేవారు. రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవారు. ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞగా దీక్షిత్కు ప్రామాణికమైంది. భక్తి రసామృతానికి సారము, జ్ఞానేశ్వరికి 2వ అవతారమైన ఈ భాగవత గ్రంథం మహారాష్ట్రకు ఏకనాథుడు చేసిన మహోపకారం. దీక్షిత్ ప్రాతకాల స్నానం చేసి నిత్యం నియమంగా సాయిబాబా పూజ, ఇతర దేవతార్చనలు అయ్యాక నైవేద్యం నీరాజనం చేసి తర్వాత నివేదించినటువంటి పాలు ఫలహారాన్ని శ్రోతలతో పాటు తీసుకొని నిత్య క్రమానుసారం గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవారు. భగవత్ పారాయణుడైనటువంటి తుకారాం బండారా అను కొండపై ఏకాంతంగా దానిని సహస్ర పారాయణ చేశాడు. దానిలోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? ప్రసాదికమైనటువంటి ఈ దివ్య గ్రంథాన్ని నిష్ఠాపరుడైనటువంటి దీక్షిత్ జీవుల ఉద్ధరణ కొరకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళవలసిన పని లేదు. ఏకాదశ స్కందంలోని ఉద్ధవ గీతలో భగవంతుడు ప్రకటితమవుతాడు. శ్రద్ధతో పారాయణ చేస్తే భగవత్ ప్రాప్తి నిశ్చయం. భారతంలోని కృష్ణార్జునులు సంవాదనం కంటే ఇందులో కృష్ణోద్ధవుల సంభాషణ రసపూరితం. శ్రీకృష్ణుని ఉపదేశాలను ఏకనాథుడు ప్రేమపూరితంగా చెప్పాడు. ఇటువంటి ప్రసాదిక గ్రంథాన్ని మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను దయామయులైనటువంటి సాయి సమర్థులు షిరిడీలో నిత్యం చదివించేవారు. సుఖారాం హరిజోగ్ సాటేవాడాలో ఈ భాగవత గ్రంథాన్ని చదవాలని బాబా ఆజ్ఞ. ఇది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. భక్తుల శ్రేయస్సు కోసం బాబా వారిపై కరుణతో ఈ గ్రంథాన్ని ప్రతిరోజు వారితో శ్రవణం చేయించేవారు. బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అమోఘం. ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఉపదేశించేవారు. భక్తులు దగ్గరలో ఉన్న దేశాంతరాలలో ఉన్న వారి హృదయాలలో సన్నిహితంగా ఉండేవారు. తాము మసీదులో కూర్చొని ఉన్నా ఎవరికైనా ఏదైనా పని అప్పగించితే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాన్ని చేయించుకునేవారు. బాపు సాహెబ్ జోగ్కు వాడాలో గ్రంథాన్ని పఠించమని చెప్పారు. దానిని అతడు నిత్యం నియమంగా చదివేవాడు. వినడానికి శ్రోతలు కూడా వచ్చేవారు. మధ్యాహ్న భోజనం తర్వాత జోగ్ రోజు బాబా వద్దకు వచ్చి వారి చరణాలకు నమస్కరించి విభూతి తీసుకొని గ్రంథపఠనకై వారి ఆజ్ఞను తీసుకునేవారు. ఒకప్పుడు జ్ఞానేశ్వరిని, మరొకప్పుడు ఏకనాథ భగవతాన్ని పఠించేవారు. ఎంతో ఆనందంతో పారాయణ చేసి అర్థాలను విశ్లేషించి బాగా వ్యాఖ్యానించేవాడు. అలా బాబా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులను అది శ్రవణం చేయండి అని అక్కడికి పంపించేవారు. ఒక్కోసారి సంక్షిప్తంగా ఒక కథలాగా చెప్పేవారు. వానిని శ్రోతలు తమ చెవులలో నింపుకునేవారు. ఇంతలో బాబా వెంటనే వాడాకు వెళ్ళి గంధశ్రవణం చేయండి అని చెప్పేవారు. శ్రోతలు భక్తిభావంతో వాడాకు వెళ్ళగా అక్కడ వారికి బాబా చెప్పిన కథే నడుస్తుండేది. అప్పుడు వారికి విషయం బాగా స్పష్టంగా పూర్తిగా అర్థమయ్యేది. జ్ఞానేశ్వరుని యొక్క జ్ఞానేశ్వరి లేదా ఏకనాథుని భాగవతం చదువుతున్న బాబా చెప్పిన కథలే వివరిస్తుంటే శ్రోతలు చాలా విశిష్టంగా అనిపించేది. శ్రోతలకు గ్రంథంలోని 1-2 భాగాలను చదవమని బాబా ఆదేశించకపోయినా జోగ్ అంతకుముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథలను చదివేవాడు. భగవద్గీత, భాగవతం ఈ 2 ముఖ్య గ్రంథాలే. భాగవత ధర్మానికి సారం భూతం. జోగ్ వాటిని నిత్యం పఠించేవారు. భావార్థ దీపిక అన్న పేరుతో ఉన్న గీతా జ్ఞానేశ్వరి టీకా
మరియు ఏకనాథుని భాగవతంలోని ఏకాదశ స్కంద పరమార్థ నిరూపణకు ఆధారాలు. అలా నిత్య క్రమానుసారం భాగవత పఠన జరుగుతుంటే నేను కూడా ఎప్పుడూ పఠించేవాణ్ణి. కానీ ఆ రోజు అంతరాయం కలిగింది. ఒక కథను సగం చదివి భక్త సమూహం మసీదుకు బయలుదేరుతుంటే చదువుతూ ఉన్న గ్రంథాన్ని అక్కడే పెట్టి నేను కూడా వారితో పరిగెత్తాను. నాకు బాబా వచనాలను వినాలన్న కోరిక, కానీ బాబా సంకల్పం వేరే. భాగవత పఠనాన్ని వదిలి ఇతర కష్టాలు పడడం వారికి సమ్మతం కాదు. అందువలన నేను ఆ రోజు చదవవలసిన భాగాన్ని బాబా నాచే చదివిస్తున్నారేమో అని అనిపిస్తుంది. వారి లీలను తలుచుకుంటే ప్రేమ ఉప్పొంగుతుంది. ఇక్కడితో భాగవత కథ ఉపకథ కూడా అయిపోయినవి. మాధవరావు పూజ ముగించుకొని బయటికి వచ్చారు. శ్యామ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకురా అన్న బాబా ఆజ్ఞను నేను తీసుకొని వచ్చాను. నేను బాబా పాదసేవ చేస్తూ కూర్చుండగా అకస్మాత్తుగా నీవు స్మరణకు వచ్చావు. అంతే, లేచి శ్యామ వద్ద నుండి దక్షిణ తీసుకురా, అతని ఇంట్లో కాసేపు కూర్చొని ఉభయులు పరస్పరం ముచ్చటించుకున్న తర్వాత తిరిగి రా అని బాబా చెప్పారు. మాధవరావు అది విని అత్యంత ఆశ్చర్యచకితుడయ్యాడు. రూపాయలకు బదులు నా నమస్కారాలే నా దక్షిణ అన్నారు. సరే అలాగే అని అతని 15 నమస్కారాలను కొంగున మూట కట్టుకున్నాను. ఒక పని అయిపోయింది. ఇక అతనితో ముచ్చటించాలి కదా. అతనితో ఏం కబుర్లు చెబుతావో చెప్పి నా కుతూహలాన్ని తీర్చు. బాబా యొక్క పావన యశోగంగలో మునిగి మన పాపాలను నశింపజేసుకుందామని అన్నాను. మాధవరావు సరే కూర్చోండి, ఈ దేవుని లీల ఎటువంటిదో మీకంతా తెలుసు, కాసేపు విశ్రామంగా కూర్చోండి. ఇదిగో ఆకులు కాసు పుచ్చుకోండి, వక్కలు సున్నం డబ్బాలో ఉన్నాయి, తలపై టోపీ పెట్టుకొని నేను ఒక్క క్షణంలో వస్తానన్నారు. బాబా యొక్క లీలల అగాధం నేను మీకెంతని చెప్పను. షిరిడీ వచ్చినప్పటి నుండి మనం కొంచెం చూశాం. నేను కేవలం గ్రామవాసుని, మీరంతా పట్టణ వాస్తవ్యులు. అంతులేని వారి లీలలను మీ వద్దనే నేను ఎలా వర్ణిస్తాను అని అంటూ మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవుడికి పత్రి పుష్పాలను సమర్పించి టోపీ పెట్టుకొని వెంటనే వచ్చి నా వద్ద కూర్చున్నారు. తర్కానికి అందనటువంటి ఈ దేవుని లీలలను, వారి కౌశల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు? వారి లీలలకు అంతులేదు. అవి విలక్షణమైనటువంటివి. మీరంతా గొప్ప విద్యావేత్తలు, ఒకరికి మించినటువంటి జ్ఞానులు మరొకరు. తెలివిలేని గ్రామవాసులమైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఏ విషయాలైనా వారు స్వయంగా చెప్పలేరా? మా వద్దకు పంపించడం ఎందుకు? వారు చేసేదేమిటో వారికే తెలుసు. వారి ప్రవర్తన మానవుల వంటిది కాదు. ఇప్పుడు ఒక మంచి విషయం గుర్తుకొచ్చింది. ఆ విషయాన్ని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇక్కడ ప్రత్యక్షంగా మా కళ్ళెదుట జరిగిన వృత్తాంతం చెబుతాను. ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దానిని అనుసరించి బాబా అలాగే సఫలీకృతం చేసేవారు. అప్పుడప్పుడు బాబా మనుషుల అంతు చూస్తారు. భక్తి ప్రేమలను బాగా పరీక్షించిన తర్వాత ఉపదేశాలను ఇచ్చేవారు అని చెప్తుండగా, ఉపదేశం అన్న మాట చెవిలో పడగానే వెంటనే నా మనసులో విద్యుల్లతలా మెరిసినట్టుగా నాకు సాటే యొక్క గురుచరిత్ర కథ గుర్తుకొచ్చింది. మసీదులో చలించిన నా మనస్సును స్థిరపరచడానికి కదా బాబా ఇక్కడికి నన్ను శ్యామ ఇంటికి పంపారు. బాబా చర్య విలక్షణం. మనసులో లేచిన ఆలోచనలు అణిచివేశాను. కథాశ్రవణంలో ఇనుమడించిన కోరికను తీర్చుకుంటాను. బాబా యొక్క లీలలను, మాటలను కొంచెం కొంచెం చెబుతుంటే వారి భక్త వాత్సల్యాన్ని గమనించి మనస్సుకు ఆనందం కలిగింది. అటు తర్వాత శ్యామ మరో కథ చెప్పసాగారు. ఒక దేశ్ముఖ్ స్త్రీ ఉండేది. ఆమె సత్పురుషుల దర్శనం చేసుకోవాలని ఆవిడకు కోరిక. సాయిబాబా కీర్తి విని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె సంగమనేరు నుండి జనులను వెంట తీసుకొని షిరిడీకి వచ్చింది. శాఖాభా దేశ్ముఖ్ యొక్క తల్లి ఆవిడ. ఆమె పేరు రాధాబాయి. సాయి చరణాలయందు నిష్ఠ కలిగి వారి దర్శనం చేసుకుంది. దీనితో మార్గంలో కలిగిన అలసట తీరింది. సాయి పాదాలయందు భక్తి కలిగింది. తను వచ్చిన
పని గుర్తుకు వచ్చింది. సాయి సమర్థుణ్ణి గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశం ఇస్తారని, దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చని ఆమె మనసులోని కోరిక. ఆమె వయసులో వృద్ధురాలు. బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా సరే వారి వద్ద నుంచి ఉపదేశం గ్రహించాలని మనసులో నిర్ణయించుకుంది. బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేంత వరకు ఇక్కడి నుండి వెళ్ళను. శ్రీ సాయి సత్పురుషులలో శ్రేష్ఠులు, పవిత్రులు, వారి నోట నుండే మంత్రాన్ని గ్రహించాలి. మరెక్కడా తీసుకున్నా అది అపవిత్రం కనుక నన్ను అనుగ్రహించాలి అని ఆమె మనసులో దృఢ నిశ్చయం చేసుకొని అన్నపానీయాలు మాని సత్యాగ్రహం చేస్తూ కూర్చుంది. ఆమె అసలే వృద్ధురాలు. కడుపులో కాసింతైనా అన్నం లేదు, ఒక్క గుక్క నీరు కూడా తాగడం లేదు. ఉపదేశం కోసం దృఢ నిశ్చయంతో ఉంది. అలా ఆమె 3 రోజులుగా రాత్రింబగళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశాన్ని ఇచ్చే వరకు అలాగే ఉపవాసంతో ఉంటానని గట్టిగా దీక్ష పూనింది. మంత్రోపదేశాన్ని తీసుకోకపోతే షిరిడీకి రావడం వ్యర్థమని బస చేసిన చోటే మరణానికి కూడా స్థిరపడింది. అలా అన్నపానీయాలు మాని 3 రోజులు తపస్సు చేసి ఆమె అలసి నీరసించిపోయింది. చాలా ఉదాసీనురాలైపోయింది. ఇదేం బాగులేదు. ఈ వృద్ధురాలు మరణానికి భయపడడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని నేను ఆలోచించాను. మసీదుకి వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాను. బాబా రోజు వలె కుశల ప్రశ్నలు వేశారు. శ్యామా, ఇవాళ సంగతి ఏమిటి అన్నారు. అంతా బాగానే ఉంది కదా. ఆ నారాయణ్ని బుర్ర బాగా పాడైంది, నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని అన్నారు. వృద్ధురాలి దీక్ష విషయంలో అసలే బాగా బాధతో ఉన్నాను నేను కనుక బాబా ఆ సమస్య ఎలా పరిష్కరించాలి అని అడిగాను. ఇదేం చమత్కారం, ఇదేం గారడి, మీ లీలలు ఇతరులకు అర్థం కావు. మీరు ఒక్కో వ్యక్తిని ఊరికి రప్పించి వారి విషయం మమ్మల్ని అడుగుతారు. ఆ వృద్ధురాలు దేశముఖిని. ఆహారం మానేసి 3 రోజులు మీ కారణంగా ఉపవాసం ఉంది. ఆమె పరమ మొండిది. మీ చరణాలయందు ఆమెకు చాలా నిష్ఠ. ఆమెను అసలు చూడకుండా ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? ఆమె అసలే ఎండిపోయిన కర్రలా ఉంది. పైగా మూఢంగా పట్టుదలతో ఉంది. ఆహారం లేక ప్రాణం పోగొట్టుకునేలా ఉంది. సాయిబాబా దర్శనానికి వృద్ధురాలు ఉపదేశం కొరకు వెళ్ళగా వారు ఆమెను కరుణించకుండా మరణానికి అప్పచెప్పారు అని చెప్పి లోకులు అంటారు. బాబా, ఇలాంటి అపవాదు రాకూడదు. ఆమెకు హితోపదేశం చేసి ఆమెను అనుగ్రహించండి. అపవాదును ఆపండి. శరీరంలో శక్తి ప్రాణాలు నిలవక ఆమె మరణిస్తుంది. మీకు అపకీర్తి కలుగుతుంది. ఆమె కఠిన దీక్ష మాకు చాలా బాధగా ఉంది. దురదృష్టవశాత్తు ఆమె మరణిస్తే అనుచితమైన సంఘటన సంభవిస్తుంది. ఆ వృద్ధురాలు మరణానికి సిద్ధమైంది. ఆమెను కరుణించకపోతే ఆమె బ్రతకదు. మీరు స్వయంగా ఆమెకి ఏదైనా చెప్పండి అని అన్నాను. ఈ అధ్యాయం ఇక్కడితో అయ్యింది. మిగతా కథ వినాలన్న శ్రోతల కోరిక తర్వాతి అధ్యాయంలో ప్రేమపూరితమైన కథతో తీరుతుంది. ఆ వృద్ధురాలికి బాబా ప్రేమతో ఇచ్చిన హితోపదేశాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే అజ్ఞానంతో చేసే పట్టుదల పారిపోతుంది. హేమాడ్ పంత్ సాయి చరణాలకు శరణుజొచ్చి అనన్యంగా భావాన్ని తరించడానికి శ్రవణంలో తత్పరులవ్వండి అని శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయినటువంటి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మదనానుగ్రహం అనేటువంటి 18వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. స్వచ్ఛమైన సాయి ప్రేమకు నిలయం, నిస్వార్థ భక్తికి